ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ కేసు నమోదు చేసింది. కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేసు నమోదు చేసింది ఈడీ. ఐపీసీ సెక్షన్ 174 కింద కేజ్రీవాల్ పై కేసు నమోదైంది. ఇప్పటికే కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, ఒకవైపు ఏమో ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది, అందుకనే నేను రాలేను అని చెప్పేసి కేజ్రీవాల్ అంటుంటే, మరోవైపు ఈడీ ఏమో కేసు నమోదు చేసింది. మరి ఇందులో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో దూకుడు పెంచబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే 6వసారి కూడా ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లకు ముఖ్యంగా స్పందిస్తూ నేను ఈ రోజు విచారణకు హాజరు కాలేను, కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్ లో ఉంది కాబట్టి మీ సమన్లకు ముఖ్యంగా నేను ఈ రోజు విచారణకు హాజరు కాలేని చెప్పి ఈడీకి తెలియపరచడం జరిగింది. అయితే ఈడీ దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఐపీసీ 174 కింద ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా కేసు విచారణకు గైర్హాజరవుతున్నందుకు గాను చర్యలు తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సన్నద్ధమవుతుంది. ఇటీవల మనం చూసాం, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన కూడా ఇదే విధంగా 9 సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో ఎటకెలకు ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం ల్యాండ్ స్కామ్ కేసు కింద ఆయన జైల్లో ఉన్న పరిస్థితుంది. సో ఆ తర్వాత జార్ఖండ్ రాజకీయ పరిణామాలు మారాయి. సో ఇప్పుడు ఇటు కేజ్రీవాల్ పైన కూడా ఇదే విధమైన చర్యలకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే గతేడాది జనవరి ముఖ్యంగా నవంబర్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 6 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. 100 రోజులుగా కేజ్రీవాల్ ఈ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. మొదట ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయి. నోటీసులు చట్టవిరుద్ధం అని చెప్పి కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఇప్పుడు తాజాగా ముఖ్యంగా ఫిబ్రవరి 14 ఇచ్చిన నోటీసులకి ఈ 19వ తేదీ విచారణకు హాజరు కావాలని చెప్పి ఇచ్చిన నోటీసులకి ఇప్పుడు కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి నేను విచారణకు హాజరు కావడం లేదంటున్నారు. ఎందుకంటే గత శనివారం కోర్టు ముందు ఫిజికల్ గా హాజరు కావాలని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు ఫిబ్రవరి 7వ తేదీన ఆదేశించడం జరిగింది కేజ్రీవాల్ని. ఆ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం హాజరయ్యి ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, ముఖ్యంగా విశ్వాస పరీక్ష ఉంది కాబట్టి నేను హాజరు కాలేను, నేను హాజరు అవుదాం అనుకున్నాను కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేను హాజరు కాలేకపోతున్నాను అని చెప్పి ఆయన కోర్టుకు చెప్పడంతో ఆ కేసు ఫిబ్రవరి ముఖ్యంగా మార్చి 16వ తేదీకి వాయిదా పడడం జరిగింది. సో అప్పటి వరకు ఆయన కోర్టుకు ఇటు విచారణకు హాజరు కారు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెప్తుంటే, మరోపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతూ కేజ్రీవాల్ పైన విచారణకు గైర్హాజరవుతున్నందుకు గాను ఐపీసీ 174 కింద ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉంటూ విచారణకు సహకరించకపోవడం అంశం పైన ఆయన పైన ఈ కేసు నమోదు చేశారు. సో చూడాలి ఈడీ ఇంకా ఎటువంటి చర్యలకు సిద్ధమవుతుంది, కేసు నమోదుతో ఊరుకుంటుందా లేక కేజ్రీవాల్ని అదుపులోకి తీసుకుంటారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. 2020-21 లిక్కర్ పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆయనకు నోటీసులు ఇష్యూ అవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియపరిచేందుకు ఆయన ముఖ్యంగా ఆయన నివాసంలో కూడా సమావేశాలు జరిగాయని చెప్పి కొంతమంది నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు అలాగే ఛార్జ్షీట్ల ఆధారంగా కేజ్రీవాల్కి నోటీసులు ఇస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ కేసును త్వరగా ముగించాలని చెప్పి ఈడీకి ఆదేశించిన నేపథ్యంలో 6 నెలల్లోగా కేసు ముగించాలన్నప్పటికీ కూడా 3 నెలలుగా కేజ్రీవాల్కి నోటీసు ఇస్తున్న ఆయన గైర్హాజరవుతూ వస్తుండడంతో ఈ కేసు విచారణ ఆలస్యం అవుతుంది. సో చూడాలి ఈడీ ఎటువంటి దూకుడు చర్య తీసుకుంటుంది, ఆయన అరెస్ట్ చేస్తుందా, ఈ సెక్షన్ 174 కింద నమోదైన కేసు ఆధారంగా తదుపరి ఎటువంటి చర్యలకు ఈడీ ఉపక్రమిస్తుందనేది మనం వేచి చూడాలి. రైట్, థాంక్యూ గోపి.